తాతగారు నమస్తే అండి. వస్తుందా? ఏంటి అన్నా క్యాంటీన్ లో భోజనం 5 రూపాయలకి, అసలు క్వాలిటీ ఎలా ఉందంటారు? బాగానే ఉందండి. బాగానే ఉంది. 5 రూపాయలకి ఏమేమి ఇస్తున్నారు? పప్పు, సాంబారు, ఉమ్, పెరుగు, పచ్చడి ఉమ్. బాగానే ఉంది. సరిపోతుందా మీకు? సరిపోతుంది. ఎక్కువ ఉందండి. ఎక్కువే అవుతుంది అంటారు. అవునండి. నాకు ఎక్కువ అవుతుంది. మీకు ఎక్కువ అవుతుంది. పెద్దోడు మరి ఇదే భోజనం బయట చేయాలంటే మీకు ఎంత అవుతుంది? 100 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు అవుతుంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ఇవన్నీ ఉపయోగపడుతున్నాయో ఉపయోగపడవు ఇలాంటివి? ఉపయోగం. మరి ఇవి ఈ పెట్టే భోజనాన్ని కూడా తక్కువ చేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఆ మాటలను ఎలా చూడాలంటారు? ఇప్పుడు మహాత్మా గాంధీని కూడా తిట్టేవాడు ఉంటారు. మనం ఏం చేయాలి చెప్పండి? కొంతమంది వాస్తవాన్ని అర్థం చేసుకుని మాట్లాడితే మనం చేయడం కష్టం. చూడాలి, దగ్గరే కదా, ఇది కదా ఇంకో క్యాంటీన్ చూసి వాళ్ళ అభిప్రాయం చెప్పాలి. కానీ ఎక్కడో కూర్చొని మాట్లాడితే ఎట్లా? మైక్ దొరికిందని కరెక్ట్ కాదు. అంటే ఈ భోజనాన్ని కొంతమంది అంటే ప్రస్తుతం అధికారంలో లేరు వాళ్ళు, ఒక వైసీపీ ఎమ్మెల్యే అయితే గనక, ఏకంగా తాటిపర్తి చంద్రశేఖర్ అనే ఎమ్మెల్యే అయితే గనక ముష్టి అనే పదంతో పోల్చుతున్నారు దీన్ని. దాన్ని కరెక్టే అంటారా? దాన్ని అంటే కరెక్ట్ కాదండి. వాళ్ళు అధికారంలోకి వచ్చినాక అన్నా క్యాంటీన్ ఎత్తేసారు. ఎత్తేసిన జనం ఎంత అవసరపడ్డారో మాకు తెలియదు. సపోజ్ పక్కన ఆటో కాంప్లెక్స్ మిత్రులు ఉన్నారనుకోండి, ఇంటికి ఎటు పోయి వచ్చి ఇంటికి పోయి రావాలంటే 100 రూపాయలు అవుతుంది. దాని బదులు ఇక్కడే 100 రూపాయలు పెట్టి చక్కగా భోజనం చేసి ఇంటికి వెళ్ళచ్చు. ఆ 100 మిగులుతాయి. ఇప్పుడు వాళ్ళకి ఉపయోగం ఉంది, మరి మీ బోటాలకి ఎలాంటి ఉపయోగం ఉంది అంటారు? అందుకని టైంకి ఉంటాయండి, ఇబ్బంది ఏం లేదు. కొంచెం ఇంటికాడ ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఇది కొంచెం బెటర్, బాగా ఉపయోగపడుతుంది. బాగా ఉపయోగపడుతుంది. ఇబ్బంది ఉన్న వాళ్ళకి, ఇబ్బంది ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇలాంటి క్యాంటీన్లు కొనసాగించాలి, ఇంకా ఎక్కువ పెట్టాలంటారా మీరు? పెట్టాలా వీలైతే. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని బట్టి, ప్రజల సహకారాన్ని బట్టి పెట్టాలి. ఇంకా పేదలను ఆదుకోవాలంటే ఆడుకోవాలంటే. అంటే ఈ అన్నం పెట్టే బదులు డబ్బులు వేస్తే సరిపోతుంది కదా అంటున్నారు కదా, అది నిజమే అంటారా? మరి అన్నం బదులు డబ్బులు కావాలని కోరుకుంటున్నారా ప్రజలు? మరి ఏం లేదండి, అది తప్పండి. అది అన్నమే కోరుకుంటున్నారు. అన్నమే కోరుకుంటున్నారు. అవునండి. డబ్బులు ఏమన్నా ఇప్పుడు కడుపు అన్నం తింటున్నాము, 3 పూటలు పెడుతున్నారు, కమ్మ తింటున్నాము. డబ్బులు రోజు ఇస్తారు, వెళ్తాము, ముందులో పెడతాము, అయిపోతాయి. తెల్లారి ఎవరు పెడతారు? మాలంటే ఒంటరి కానీ ముసలి కానీ ఎవరు పెడతారు? అన్న మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారన్న ఇక్కడ భోజనం? ఎప్పటి నుంచి చేస్తున్నారు? అన్నయ్య కానీ పెట్టినా తింటా ఉన్నాం. అన్న ఇప్పుడు మీరు ఒక యావరేజ్ వేసుకుంటే గనక ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం మీరు బయట చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? కూడా 40 రూపాయలు అవుతాయి. మధ్యాహ్నం కూడా 100 ప్లేట్ భోజనం సింపుల్ గా ఇట్లా పెడితే, సాయంత్రం కూడా ప్లేట్ భోజనం పెడితే 100, అప్పుడంతా 250 అవుతాయండి. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు యావరేజ్ అని చూస్తే 250 బయట ఖర్చు అయ్యిద్ది అంటున్నారు కదా. ఇప్పుడు లేని రోజు మేము పసుపు కొనుక్కోవాల్సింది. పసుపు కొనుక్కోవాలి. ఇప్పుడు అన్నా కానీ లేకపోతే ఆదివారం అట్లా ఉండదు. ఆ రోజు మేము బయట తెచ్చుకోవడం తప్ప పని లేదనుకోండి, మేము పసుపు కొనుక్కోవాల్సింది. బయట పనులు కూడా అంతే. మరి అట్లా యాడ్ చేస్తామండి. వచ్చాడు కాడు బాగా, ఆయన ఒకసారి ఇక్కడే కొనుక్కుంటాడు క్యాంటీన్ పక్కనే. అట్లా అన్న ఈ భోజనం మాకు అసలు అన్న క్యాంటీన్ ఇంపార్టెంటే కాదు అని చెప్పి అంబటి రాంబాబు గారు నిన్న చేసిన వ్యాఖ్యలు అన్న, అసలు దానికి ఏమంటారు? దీనికి అసలు అది తప్పండి. అసలుకి ముసలిళ్ళకి కానీ, వయసు వాళ్ళకి కానీ, ఎవరైనా పని లేని వాళ్ళకి కానీ, లేవని వాళ్ళకి కానీ, కాయగూర ఏరుకున్న వాళ్ళకి కానీ ఆయన మంచి పని చేశాడు. ఏది అన్నం పెడతాం. ఇది అన్నం కాదు ముష్టి అని చెప్పి అంటున్నారు కదా. మరి ముష్టి ఎందుకు వద్దండి? కడుపుని తింటున్నాం కదండి, ముష్టి ఎందుకు ఎత్తి? ఇప్పుడు కడుపుని అన్నం అంటే ముష్టి కూడా అంటారు. అసలుకి పద్ధతి కదా అది. అంటే ఇది ముష్టి అనే భోజనం పెట్టేసి మీకు రావాల్సిన పథకాలు ఇవ్వట్లేదు ప్రభుత్వం అంటున్నారు కదన్న. మరి పథకాల తర్వాత తీసేయండి. ఇప్పుడు వాళ్ళు అంతమంది ఏం చేశారు? వాళ్ళు ఏం చేయలేదుగా. ఇప్పుడు వాళ్ళ పథకం ఉన్నప్పుడు ఏం చేయలేదుగా. ఈయనన్నా కానీ పథకాలు ఇచ్చినా అయిపోయినా కడుపును ముద్ద పెడుతున్నాడు ముసలిళ్ళకి కానీ, ఏదైనా కానీ. అది ఆయన ఉన్నాడు, బాబాయ్ ఉన్నాడు, బాబాయ్ తింటున్నాడు ముద్ద. ఇప్పుడు బాబాయ్ ఉన్నాడు, ముద్ద అంటున్నాడు. అదే ఆయన రాని పరిస్థితిలో ఉంటాడు, ఇంట్లో పెట్టలేడు. పరిస్థితి ఏంది? బయటికి రాడాడు. ఇంట్లో మనవాళ్ళు ఉంటారు, ఉండరు, ఉండకపోతారు. ఆయన ఎవరు పెడతారు? ఇలాంటి అన్న క్యాంటీన్లు అయితే ఉపయోగం అంటారు. మరి అంతేగాని ఇప్పుడు అంటే మీరు పథకాల రూపంలో డబ్బులు కోరుకుంటున్నారా, కడుపు నిండా అన్నం పెట్టేది తింట కోసం అండి? కడుపు నిండా అన్నం పెట్టేది కోరుకున్నారు.
అన్నం పెట్టేది అన్నం పెట్టేది కోరుకున్నారు సార్. ఎన్ని డబ్బులు ఉన్నా కానీ అన్నం దొరికిద్దా? డబ్బులు తిని బతకలేంగా. ఎన్ని కోట్లు ఉన్నా కానీ ఆయననే అన్నం తినాలిగా. ఈ అన్నం పెడుతున్నారంటే ఎంత పుణ్యం చేసాం తెలుసా, భగవంతుడితో సమానం. అదే కన్నా ఈ అన్నం పెట్టేసి మీకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారంటే కదన్నా ప్రభుత్వం. మరి ఎవరు ఎక్కడుతున్నారు? ప్రభుత్వం రావాల్సిన సంక్షేమ పథకాలు ఇవ్వకుండా మీకు ముష్టి లాంటి భోజనం వేస్తున్నారు అనే మాట అయితే అంటున్నారు కదా. మరి అది కరెక్ట్ కాదు సార్, అది దుర్మార్గం. ఎందుకంటే కడుపు నిండా అన్నం పెట్టేవాడిని మళ్ళీ వాడిని కించపరిచేయటం చాలా దుర్మార్గం. మీరేం కోరుకుంటున్నారు ముఖ్యంగా? అన్నా క్యాంటీన్లే కోరుకుంటున్నారా, లేదంటే గనక రూపాయి ఇచ్చే డబ్బులు కావాలనుకుంటున్నారు? డబ్బులు ఏం చేసుకుంటారు? బ్రాండ్ షాప్కి వెళ్ళి మందు అవటానికా? కడుపు నిండా అన్నం పెట్టడం కావాలా, బ్రాండ్ షాప్కి వెళ్ళి మందు అవటం కావాలా? ఇదే రోజులో మీరు బయట చేయాలంటే ఎంత అవుతుంది? 80 రూపాయలు 90 రూపాయలు అయితే. 80 రూపాయలు 90. మీరు ఎన్ని రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారు? నేను అన్న క్యాంటీన్ పెట్టి కాడి చేస్తున్నాను సార్. మీకు ఎంత మిగులుతుంది ఆ లెక్కన అయితే? అంటే నాకు ఒళ్ళు బాగలేదు, పనికి వెళ్ళట్లేదు, అన్నం పెట్టేవాళ్ళు నాకు ఎవరు లేరు. నేను ఒక అనాథని. అన్నం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. దేవుళ్ళలాగా పాపం ఆయన అన్నం పెడుతున్నాడు, ఆయన కోరుకుంటాం. కానీ ఇప్పుడు మీరు అంటున్నారు ఎవరు లేరు నాకు వెనకమ్మాల అన్నా క్యాంటీనే ఆదుకుంటుంది అన్నారు. మాట్లాడాలన్నా మాటలు రావట్లేదు నాకు. మరి వీటి మీద ఇంత విష ప్రచారం ఎందుకు చేస్తున్నారు అనుకోవాలి? ఓట్ల కోసం అనకూడదు. మనకి వాళ్ళ భాష మనకు అన్నం పెట్టినాడు దేవుడు అండి. ఇప్పుడు కడుపుకి ఆకలేస్తుంది, అన్నం పెడుతున్నారు. వాళ్ళే కదా మనకు ముఖ్యం. ఇప్పుడు మీ ఇంటికి వచ్చాము, ఓరా పక్కకే ఎవరాను అంటారు. ఇక్కడికి వచ్చాము, 5 రూపాయలు ఎవరినన్నా అయ్యా బాబు ఒక 5 రూపాయలు అన్న క్యాంటీన్ పోతా అంటే ఇస్తున్నారు. అన్న క్యాంటీన్ వస్తున్నావు, భోంచేస్తున్నాను, ఇక ప్లాట్ఫామ్ మీద పడుకుంటున్నాను. మిమ్మల్ని సోమరపోతులుగా మారుస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనే మాట కూడా అంటున్నారు కదా. మరి సోమరపోతుగా మార్చుతున్నాడంటే అన్న తిన్న వాళ్ళంతా సోమరపోతులు అవుతారా? వాళ్ళకి సాయంత్రం ఖర్చుకుంటారుగా, వాడికి పిల్లలు ఉన్నారుగా, వాళ్ళు అడుగుతారుగా, ఏరా నువ్వు పనికి వెళ్ళావు డబ్బులు ఇచ్చలేదని సోమరపోతుగా ఎందుకు మార్చున్నారు? అంతే, నష్టమేమి లేదు సార్. ఎలా ఉంది భోజనం? నేను ఇంకో మాట కూడా అడగండి. సూపర్ ఉంది. ఈ 5 రూపాయలకి ఏమవుతుంది? 5 రూపాయలకు భోజనం పెట్టి మిమ్మల్ని సోమరపోతులుగా మారుతున్నారు. 100 రూపాయలు లేదే భోజనం లే, 100 లేదే లేదు, మినిమం 70-80 లేదే 100 రూపాయలు లేదే భోజనం లేదు. అది పరిస్థితి. ఇప్పుడు 5 రూపాయలకి ఇచ్చి మిమ్మల్ని సోమరపోతులను చేసి మీకు రావాల్సిన సంక్షేమ పథకాలు ఇవ్వటం లేదు. ఇది వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాట. అనవసరం సార్. ఫుడ్ వరకు అయితే చెప్పమంటే చెబుతా. ఫుడ్ వరకు అయితే బాగానే ఉంది. నేనైతే మొన్న ఒక రోజు వచ్చాను, ఫుడ్ అయితే సూపర్. ఈ మంచి అని అంటారు. నెంబర్ 1 సూపర్. వేరే మనకు అనవసరం. వేరే అలాంటి వాటి గురించి మనం మాట్లాడకూడదు అంటారు. మాకు మాత్రం అమ్మ మాత్రం కావాలి. అదిగోండి ఇప్పుడు 5 రూపాయలతో తిన్నామండి, సారలేదు, ఇంకొక 5 రూపాయలు తీసుకున్నాం, గుట్టకి సరిపోయింది, నిండిపోయింది. అదే బయటికి వెళ్తే ఇది ఫుల్ మిక్స్ చేయాలంటే 150 రూపాయలు చెప్పా కదండి. 150 ఏది అక్కడ తింటే మళ్ళీ పాటలు తెచ్చుకుంటే 150 రూపాయలు. ఇదంతా మీకు ఉపయోగమే కానీ ఉపయోగం మరి అంతే కదా, ఏం లేదండి.